ట్రైలర్ చూసాక నా నోటుకొచ్చింది నేను చెప్పేసా విశ్వక్సేన్ భయ్య, మీరు కానీ అఫెండ్ అయితే ఐఎమ్ అబ్సల్యూట్లీ సారీ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు షోగాడు. నేను వినోద్ కుమార్ సింగూరు. టీజర్ రియాక్షన్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేసా. ఈ టీజర్ రియాక్షన్ చెప్పే ముందు నేను కొంచెం ఆలోచించా, ఎందుకంటే ఇది మన విశ్వక్సేన్ గారి టీజర్. ఆల్రెడీ సోషల్ మీడియా మీద విశ్వక్సేన్ గారు చాలాసార్లు ఫైర్ అయ్యారు. కానీ నేను ఇప్పుడు చాలా జెన్యున్ గా ఈ టీజర్ కి ఎలా రియాక్ట్ అయ్యానో, అలాగే నా ఒపీనియన్ అనేది మీతో షేర్ చేసుకుంటా. తర్వాత విశ్వక్సేన్ గారు ఎలా తీసుకుంటారో అది అతనికే వదిలేద్దాం. టీజర్ చూసేద్దాం. విశ్వక్సేన్ పేరు సోను. ఇక్కడ నైస్ షాట్స్. ఉంటాయి, డబల్ మీనింగ్లు అయితే ఉంటాయి. విశ్వక్సేన్ మేకప్ ఆర్టిస్ట్. ఎవరు హీరోయిన్? ఓకే, బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ బట్ బాగుంది. టీజర్లో ఆ డైలాగ్ తర్వాత లేడీ ఎంట్రన్స్ రోల్ అనేది చాలా బాగుంది. నేను కార్ వస్తుంటే లైసెన్స్ అడిగాడు. లైసెన్స్ లేదు ఇంట్లో ఉందంటే కార్ ఎక్కువ అన్నాడు. కార్ ఎక్కిన తర్వాత రెగ్యులర్ క్రింజ్. ఓకే, సో టీజర్ మొత్తం అయిపోయింది. ఓపెనింగే డబల్ మీనింగ్తో స్టార్ట్ అయింది. నేను విశ్వక్సేన్ గారి సినిమాలు ఇది వరకు చూడలేదు, బట్ నేను విన్న ప్రకారం అతని దాంట్లో డబుల్ మీనింగ్లు ఉంటాయని అన్నారు. ఈ టీజర్లో నాకు కనబడిపోయి. సో అండ్ నెక్స్ట్ ఫైట్ ముందు తన డైలాగ్, అలాగే ఫైట్ అక్కడ బాగా డైరెక్టర్ అనేది ట్రైలర్ కట్లో పెట్టారనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే అందరికీ చీరలు కడతా అన్న తర్వాత తినే చీర కట్టుకోవడం చూపించే విధానం నైస్. ఓకే, ఒక ఫీల్ అయితే వచ్చింది ట్రైలర్లో. అండ్ ఆ లేడీ గెటప్ విషయంకి వస్తే ఆబ్వియస్లీ నాకు పాత రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా గుర్తొచ్చింది, మేడం. అక్కడ కొంచెం హావభావాలు ఎక్కువ పడ్డాయి. ఇక్కడ మన విశ్వక్సేన్ గారి ఎక్స్ప్రెషన్స్ కంటే అతని డైలాగ్ వర్షన్సే ఆ విశ్వక్సేన్ క్యారెక్టర్లో కనబడుతున్నట్టు కూడా నాకు కొంచెం అనిపించింది, అది లేడీ రోల్ అయినా కూడా. అండ్ లాస్ట్లో అది కూడా నాకు అంత ఫన్ అని అనిపించలేదు. లేడీ చెప్పే విధానం అక్కడ కూడా డబల్ మీనింగే ఉంది. అండ్ ఈ మూవీ ట్రైలర్ చూసాక ఈ మూవీ ఎలా ఉంటుందని మీరు నా ఒపీనియన్ అడిగితే నేను చెప్పలేను. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇది కంపేర్ చేసుకునేవి రెండు మూవీలు నాకు అనిపించాయి. ఒకసారి ట్రైలర్ అంతా అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మన రాజేంద్ర ప్రసాద్ గారి మేడం మూవీ, అలాగే మన రెమో మూవీ, ఈ రెండిట్లు నాకు కొంచెం అలా ట్రిగర్ అయ్యాయి. సో రెమో మూవీ ట్రైలర్ కూడా నేను ఒకసారి చూస్తే అది కొంచెం క్లీన్ ఉంది. బట్ సో ఈ ట్రైలర్ వచ్చేసరికి డబల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి. అండ్ మూవీ సబ్జెక్ట్ అనేది పెద్దగా ఏం రివీల్ అవ్వడం, తన మేకప్ ఆర్టిస్ట్, తనకి ఒక సిచ్యువేషన్ వచ్చి మేబీ క్యారెక్టర్ చేంజ్ అవ్వచ్చు. సో ఇంతవరకే నాకు అర్థమైంది. సో నార్మల్గా మన విశ్వక్సేన్ గారు మాస్కా దాస్ అని చాలా దగ్గర ఆన్లైన్ డేటా చూశాను. సో బట్ ఈ ట్రైలర్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేసినట్టు నాకు అనిపించింది. షూర్గా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. బట్ సినిమాలో డబల్ మీనింగ్లు అయితే అసలు ఏం తగ్గలేదు. ట్రైలర్ చూసాక నా నోటుకొచ్చింది నేను చెప్పేసా విశ్వక్సేన్ భయ్య, మీరు కానీ అఫెండ్ అయితే ఐఎమ్ అబ్సల్యూట్లీ సారీ. బట్ మూవీ ట్రైలర్ అయితే ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ February 14th వ్యాలంటైన్స్ డేకి మీ ముందుకు వస్తుంది. ఈ రియాక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షోగాడు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మా ఛానల్లో రాబోతున్నాయి. అండ్ మరిన్ని రియాక్షన్ వీడియోస్ అండ్ రివ్యూస్తో మీ ముందుకి షోగాడు రాబోతున్నాడు. కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.